ఈ వీడియోలో హరిహర వీరమల్లు మూవీ లీక్డ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. లీక్డ్ స్టోరీ అంటే ఏమీ లేదు, ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ని అనలైజ్ చేసి అలాగే నా సర్కిల్లో నేను కొంచెం రీసెర్చ్ చేసి అంతా కలిపి చేస్తున్న వీడియో అనమాట. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ 100% సినిమాలో ఉంటుందని చెప్పట్లా, కానీ 50% కంటే ఎక్కువే మీరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. ఓకే, ఈ వీడియో ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే వస్తున్న వీడియో అనమాట. ఇంకొక 3-4 డేస్లో ట్రైలర్ వస్తుంది అండ్ ఇంకొక 10 డేస్లో సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు మీకే అర్థమవుతుంది కదా. ఈలోపు కొంచెం ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. నేను ఏమి ఇమేజెస్ పెట్టకుండా ఒక ఇమేజ్ మీదే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఆలోచించకుండా, జస్ట్ కళ్ళు మూసుకుని ఇయర్ ఫోన్స్తో పెట్టుకుని మీరు వింటే కంప్లీట్ ఇమాజినేషన్ మీకే కనిపిస్తుంది. బొమ్మ అదిరిపోద్ది అనమాట. ఆ రేంజ్లో మన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకా సోదాపి డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఈ వీరమల్లు అనే అతను బందిపోటు అనమాట. ఓకే, ఇతను రాజు కాదు, లేకపోతే ఇంకోటి అయితే కాదు, ఒక బందిపోటు. సో బందిపోటు అంటే మీకు తెలుసు కదా, జమీందారుల దగ్గర లేకపోతే డబ్బున్న వాళ్ళ దగ్గర ఖజానాని దోచుకుంటాడు. కాకపోతే మన పవన్ కళ్యాణ్ గారు మంచి బందిపోటు, అంటే ఉన్న వాళ్ళ దగ్గర దోచుకుని, ఈ జమీందారులు రాజుల దగ్గర దోచుకుని పేద ప్రజలకి పంచిపెడతారు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే రాబిన్ హుడ్ క్యారెక్టర్ భయ్యా. అలా పేద ప్రజలకి ఈ డబ్బులు ఇంకా లేకపోతే వస్తువులు ఇవన్నీ పంచిపెడుతున్నప్పుడు జనాలు నినాదాలు చేస్తారు కదా, హరిహర హరిహర అంటూ ఉంటారనమాట. అందుకని ఆయనకి హరిహర వీరమల్లు అనే పేరు వస్తుంది. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ రియల్ లైఫ్లో కూడా ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇదివరకు కలిసే ఉండదు కదా. అప్పట్లో హరిహర వీరమల్లు అనే అతను, అలాగే పండగ సాయన్న అనే ఇంకొక అతను ఉండేవారు. వీళ్ళిద్దరూ కూడా జనాలకి కొంచెం సాయం చేసేవాళ్ళు. వీళ్ళిద్దరూ అంత మంచోళ్ళు కాదు, అలాని చెడ్డోళ్ళు కాదు. వీళ్ళిద్దరూ కూడా బందిపోట్లే. వీళ్ళల్లో కొన్ని మంచి లక్షణాలు, కొన్ని తెక్క రేగే లక్షణాలు తీసుకుని ఈ హరిహర వీరమల్లు క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నారనమాట. వీళ్ళు కొన్ని చెడ పనులు కూడా చేశారంట, మరి నాకు అంత ఐడియా లేదు. కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్ తోటి డైరెక్టర్ క్రిష్ ఈ వీరమల్లు స్టోరీని అయితే రాసుకున్నారు. అండ్ అసలైన ఇన్ఫర్మేషన్ ముందు ఉంది, చెప్తున్నాను కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ సినిమాలో, అంటే మీరు ఆల్రెడీ చూసిన కంటెంట్ బట్టి మీకు అర్థమవుతుంది, జనాల్ని పట్టి పీడించి పన్నులు వేసి వెట్టి చాకరీ చేయించుకుని పాపం వాళ్ళకి డబ్బులు ఇవ్వక నరక యాతన చూపించే జమీందారులు, ఈ నిజాం పాలన ఉంటారు కదా. నిజాం పాలకులు అంటే హైదరాబాద్. మీకు సినిమాలో హైదరాబాద్లో అంటే మీకు చార్మినార్ని చూపిస్తారు, అలాగే ఢిల్లీలో ఉండే రెడ్ ఫోర్ట్ని చూపిస్తారు, మచిలీపట్నం పోర్ట్ని కూడా చూపిస్తారనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ నిజాం పాలన చుట్టూ తిరుగుతుంది. అంటే నిజాం పాలకులు హైదరాబాద్లో ఉంటారు కదా, అక్కడ అనమాట. సో ఈ నిజాం పాలకుల దగ్గర నుంచి, ఈ జమీందారుల దగ్గర నుంచి దోచుకుని ఈ పాపం అమాయకులైన ప్రజలకి పవన్ కళ్యాణ్ పంచిపెడతారు. ఓకే, ఈ బందిపోటు వీరమల్లు ఖజానాన్ని దోచుకోవడంలో మంచి ఎక్స్పర్ట్, మంచి ప్లాన్ చేస్తాడు. అసలు ఈ వీరమల్లు ఎవరు, దొంగగా ఎందుకు మారాడు, ఎందుకు జనాలకి సాయం చేస్తున్నాడు అనేది మనకి సినిమా స్టార్టింగ్ మొదలైన టైటిల్స్లో వేస్తారట. దాంతోపాటుగా సినిమా ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని ఫ్లాష్ సీన్స్లో వేసి వీరమల్లు గురించి కొంచెం చెప్తారట, బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఓకే, సినిమా ఫస్ట్ హాఫ్లో హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం, జనాల్ని నిజాం పాలకులు ఎలా పట్టి పీడిస్తున్నారు అనే దాన్ని చూపించడం, ఇవన్నీ ఉంటాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ కూడా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఇదే ఉంటుంది అనమాట. ఆయన ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ మచిలీపట్నం పోర్ట్లో తీశారు, సెట్ వేసి తీశారనమాట. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది మచిలీపట్నం పోర్ట్. ఆ రోజుల్లో పోర్ట్ ఎలా ఉండేది, అక్కడికి షిప్పులు అవన్నీ సరుకులు రవాణాకు వస్తాయి కదా, అవి దోచుకోవడానికి పిఎస్పీకి అంటే మన వీరమల్లు వెళ్తారనమాట. అక్కడ వచ్చే ఫైట్ సీన్, ఆల్రెడీ ఈ ఫైట్ సీన్లో కొన్ని విజువల్స్ మనకి ఇదివరకు అదేదో గ్లిమ్స్లో చూపించారు. సేమ్ అదే ఆయన ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ భయ్యా. ఓకే, క్లియర్ కదా. ఇంకా మీరు ఇక్కడ వరకు స్టోరీ విని ఇది మామూలు స్టోరీ అని అనుకుంటారేమో, కాదు, అసలైన ట్విస్ట్ ముందు ఉంది. అదేంటంటే ఈ మొత్తం సినిమా అంతా కూడా కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుద్ది. అసలు ఈ కోహినూర్ వజ్రం గురించి మీకు తెలుసు, కొత్తగా నేను చెప్పక్కర్లేదు. విషయం ఏంటంటే సినిమా సెకండ్ హాఫ్లో బాబీ డియోలో ఔరంగజేబు క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. ఓకే, బాబీ డియోల్కి ఒక చెల్లు ఉంటుంది, అంటే ఔరంగజేబుకి ఒక చెల్లు ఉంటుంది. సో ఆ చెల్లెల క్యారెక్టర్లు ఇదివరకు జాక్వెలిన్ ఫెర్నాండెస్ని తీసుకున్నారు, కానీ ఆ తర్వాత నర్గీస్ ఫక్రీతోనో ఎవరితోనో రీప్లేస్ చేశారని చెప్పారు. బట్ బాబీ డియోల్కి అంటే ఔరంగజేబు క్యారెక్టర్కి ఒక చెల్లు ఉంటుంది. ఈ ఔరంగజేబు వాళ్ళ నాన్నగారు షాజహాన్. ఓకే, ఇప్పుడు ఈ ఔరంగజేబు వాళ్ళ చెల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారు షాజహాన్ని మోసం చేసి, సో వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్న తర్వాత రాజ్యం వచ్చేలా చేస్తుంది అనమాట. సో వాళ్ళ అన్నయ్య హ్యాపీ, అంటే ఔరంగజేబు హ్యాపీ. మరి హ్యాపీ అయినందుకు చెల్లికి ఏమైనా ఇవ్వాలి కదా. సో ఏం కావాలని అడిగితే నాకు
కోహినూర్ వజ్రం కావాలి అంటుంది. యాక్చువల్లీ కోహినూర్ వజ్రం పుట్టిందే మన రాష్ట్రంలో, మన తెలుగు స్టేట్స్లోనే ఈ కోహినూర్ వజ్రాన్ని కనిపెట్టారు. ఎక్కడో ఒక చోట దొరికిందని చెప్తారు. దాన్ని బోల్డంత మంది రాజులు ఒకరి నుంచి ఒకరికి అలా ట్రాన్స్ఫార్మ్ అయిందనమాట. ఓకే, సో ఈ కోహినూర్ వజ్రానికి సంబంధించిన సీన్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి. అన్నట్టు ఇంటర్వెల్ సీన్ ఏంటో చెప్పనా? ఇంటర్వెల్ ట్విస్ట్, మతిపోయే ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కోహినూర్ వజ్రానికి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటనేది నాకు తెలియదు, కానీ ఈ కోహినూర్ వజ్రానికి వీరమల్లు క్యారెక్టర్కి ఒక రిలేషన్ అయితే ఉండబోతుంది భయ్యా. ఓకే, ఆ రిలేషన్ నేను అనుకుంటుంది ఏంటంటే ఈ వజ్రం మన రాష్ట్రంలోనే దొరుకుతుంది కదా, మన తెలుగు స్టేట్స్లోనే దొరికింది. సో పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు పోయిందో మరి ఏదైనా చూపిస్తారేమో కొంచెం మంచిగా. సో ఆ రిలేషన్ తెలుస్తుంది అనమాట పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు ఆ వజ్రం ఎవరి దగ్గర ఉంటుంది? ఔరంగజేబు వాళ్ళ చెల్లెలకి గిఫ్ట్ ఇద్దామని ట్రై చేస్తాడు ఆ వజ్రాన్ని సంపాదించి. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్కి ఆ వజ్రానికి తనకే ఉన్న రిలేషన్ తెలుస్తుంది, సంబంధం ఏంటో తెలుస్తుంది కదా, దాన్ని చేజిక్కించుకోవాలని పవన్ కళ్యాణ్ ట్రై చేస్తాడు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న పేద ప్రజల కోసమే కథనాన్ని దొంగిలించి అందరికీ పంచి పెడతాడు. అలాంటిది అంత విలువైన వజ్రం తనకి సంబంధించినది అని తెలుసుకుని వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు కదా. సో ఖచ్చితంగా దాని గురించి ట్రై చేస్తాడు. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అంతా దాని చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇది మైండ్ బెండింగ్ ట్విస్ట్. ఇంటర్వెల్ ఫైట్ సీన్ కూడా అరాచకం అని చెప్తున్నారు. అప్పుడే ఆ కోహినూర్ వజ్రం తనకి సంబంధించిందని తెలుసుకునే సీన్స్ మాత్రం పోకిరి లెవెల్ ట్విస్ట్లో ఉంటాయని చెప్తున్నారు భయ్య. సెకండ్ హాఫ్లో మీకు బ్యాక్ స్టోరీ అర్థమైంది కదా. ఔరంగజేబు వాళ్ళ చెల్లెల వల్ల దేశానికి చక్రవర్తి అవుతాడు. షాజహాన్ వాళ్ళ నాన్నగారిని మోసం చేసి వాళ్ళ చెల్లి ఔరంగజేబు చక్రవర్తి అవడంలో హెల్ప్ చేసింది కాబట్టి తను రిటర్న్ గిఫ్ట్గా కోహినూర్ వజ్రం అయితే కోరుకుంటుంది. అది తిరిగి తీసుకురావడం కోసం ఔరంగజేబు ట్రై చేస్తాడు. ఇంకొక వైపు అదే వజ్రం కోసం వీరమల్లు కూడా ట్రై చేస్తాడు. వీరమల్లు ఎక్కడ ఉంటాడు? మన నైజాం అంటే హైదరాబాద్ ప్రాంతాల్లో ఉంటాడనమాట. ఇప్పుడు ఒక వజ్రం కోసం ఒక సాధారణ బందిపోటు, ఒక చక్రవర్తి పోటీ పడితే ఎలా ఉంటుంది? మామూలుగా వీరమల్లు చిన్న చిన్న ఖజానాలను దోచుకోవడం కోసమే మంచి మంచి సాహసాలు చేస్తాడు. అలాంటిది ఈ కోహినూర్ వజ్రాన్ని దోచుకోవాలంటే ఇంకెన్ని సాహసాలు చేస్తాడనేది మనం సినిమాలో చూసి తెలుసుకోవాలి. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా అసలైన కాన్ఫ్లిక్ట్ ఏంటనేది. ఒక వజ్రం కోసం ఇద్దరు మనుషులు పోటీ పడతారు. హీరో వర్సెస్ విలన్ అనే కంటే ఒక సాధారణ బందిపోటు ఒక దేశ చక్రవర్తిని ఎదిరించి ఎలా ఆ వజ్రాన్ని పొందాడనేది మనం సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఇదంతా నేను చెప్తుంది ఎప్పుడు 3 years బ్యాక్ క్రిష్ గారు రాసుకున్న స్టోరీ. దాన్ని ఇప్పుడు మరి 2 parts కింద చేశారు. మరి సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వక 2 parts కింద చేద్దామని చెప్పి కొంచెం మార్చారు. సో నేను చెప్పింది మధ్యలో ఒక ట్విస్ట్ పెట్టేసి ఫస్ట్ పార్ట్కి కన్క్లూషన్ అయితే ఇస్తారు భయ్య. మరి సెకండ్ పార్ట్ని ఎలా లీడ్ చేస్తారో చూడాలి. సో బట్ బేసిక్ స్టోరీ అయితే ఇలాగే ఉంటుంది అనమాట. అండ్ హీరోయిన్ నిధి అగర్వాల్ పంచమైన ఒక క్యారెక్టర్ చేస్తుంది. తన క్యారెక్టర్లో కూడా ట్విస్ట్ ఉంది. అదేంటంటే తను నార్మల్గా డ్యాన్సులు వేసుకునే అమ్మాయి. ఓకే, తను కోటలోకి వెళ్తుంది. అది నైజాం వాళ్ళ కోట లేకపోతే మన ఔరంగజేబు వాళ్ళ కోట నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఔరంగజేబు వాళ్ళ కోట అయ్యి ఉంటుంది. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఒక పథకం మీద వెళ్తుంది అనమాట అక్కడికి. సో వెళ్ళి ఆ పని పూర్తయిన తర్వాత అంటే మారువేషంలో వెళ్తుంది. రాజనర్తకి అనే క్యారెక్టర్లో బిల్డప్ వేసుకుని వెళ్తుంది. ఇప్పుడు మహాభారతంలో అర్జునుడు నర్తకిలాగా ఎలాగ వేషం మార్చుకుంటాడు, అలాగా ఈ నిధి అగర్వాల్ కూడా కోటలోకి రాజనర్తకి అనే పేరుతో వెళ్తుంది. వెళ్ళి తన పని పూర్తి చేసుకుని బయటకు వచ్చే టైంలో రాజుగారికి దొరికిపోతుంది అనమాట. ఆ టైంలో మన పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేసి ఆవిడ్ని అక్కడి నుంచి తప్పిస్తారు, ఆ కోట నుంచి తప్పిస్తారు. ఫస్ట్ పార్ట్లో అంటే మనకి హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ పార్ట్లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ అక్కడి వరకే ఉంటుంది. కోట నుంచి పవన్ కళ్యాణ్ తప్పించాడు కదా, మరి ఆ తర్వాత నిధి అగర్వాల్ మళ్ళీ ఎలా వీరమల్లు లైఫ్లోకి వచ్చిందనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. అది సెకండ్ పార్ట్లో చూపిస్తారు. ఓకే, ఇది కూడా ఇప్పుడు నేను చెప్పింది పక్కా సినిమాలో ఉంటుంది. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అడగద్దు, నేను చెప్తున్నాను మీరు వినండి. అండ్ ఈ వీడియో ఒకవేళ మూవీ టీం వాళ్ళు చూసి డిలీట్ చేయించవచ్చు. సో అది విషయం. మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. ఉంటాను ఇక, బాయ్.